అందరికీ నమస్కారం. కడగని ముత్యం కదిరి బాబురావు కాపు లీడర్లో కూడా కాపు నాయకుల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మహానేత. 2014 టైంలో కూడా ఆయన కనిగిరి ఎమ్మెల్యే కూడా సంచలన విజయం నమోదు చేయడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్ రావడంతో కూడా బాలయ్య క్లాస్మేట్ అయినటువంటి కదిరి బాబురావు 2014, 2019 వరకు తెలుగుదేశం రూలింగ్ టైంలో కూడా ఆయన ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నట్టుగా కూడా మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా తెలియజేసుకోవచ్చు. అన్ని తానై ముందుకు నడిపినటువంటి నేతగా కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైనటువంటి నేతగా కూడా ఎదిగినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే 2019 ఎన్నికల్లో కూడా ఆయనకు కనిగిరి టికెట్ నిరాకరించడంతో ఆయన వైసీపీలోకి చేరటం జరిగింది. దర్శి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వైసీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో కూడా ఓటమి చవిచూడటం జరిగింది. 2004లో ఆయన అదే దర్శి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేసి ఓటమి చవిచూడటం జరిగింది. 2009లో ఆయన నామినేషన్ పత్రాల మీద సరిగా సంతకాలు చేయలేదనే ఉద్దేశంతో కూడా ఆయన నామినేషన్ను తిరస్కరణకు గురయ్యి అప్పట్లోనే రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బాలయ్యతో అత్యంత సన్నిహితంగా ఉంటూ బాలయ్య బాబుతో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా స్పీడప్ రాజకీయాలు చేసినటువంటి కదిరి బాబురావు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ముత్యాల వ్యాపారి అయినటువంటి కదిరి బాబురావు సైలెంట్గా ఉండటం కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత డీలా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే 2019 తర్వాత 2020లో కూడా ఆయన వైసీపీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తీర్థం పుచ్చుకొని కనిగిరిలో కొంత యాక్టివ్ అయ్యే పరిస్థితులు తీసుకొచ్చినా కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ అడ్డుకోవడంతో కూడా ఆయన కొంత డేలా పడ్డ పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఎవరు కూడా కదిరి బాబురావును స్వీకరించకపోవటం, అటువైపు తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీలో ఉన్న క్యాడర్ ఎవరు కూడా ఆయన్ను ఒక లీడర్గా స్వీకరించకపోవడంతో ఆయన కొంత డేలా పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీలో ఆయన రెండు పార్టీల్లో పనిచేసిన సందర్భంలో కూడా యాక్టివ్గా కూడా ఆయన స్వీకరించినటువంటి 2019 నుంచి 2024 కూడా కదిరికి బ్యాడ్ టైం అనే మనం చెప్పాలి. ఇప్పుడు జనసేన పార్టీ వైపు కూడా కదిరి బాబురావు చూస్తున్నారు. ఎందుకంటే కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్ కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ జనసేనలోకి ఆయన యాక్టివ్ గనక అయితే ఆయన బంధుగణం కూడా జనసేన పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్ కూడా చూస్తూ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన మరి జనసేన వైపు వెళ్తారా, లేకపోతే వైసీపీలోనే కొనసాగుతారా, లేదంటే బాలయ్య బాబుతో ఉన్న సందర్భాల దృష్ట్యా ఆయన మళ్ళీ టీడీపీలోకి యాక్టివ్ అవుతారనేది కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాలి మరి.